రేవంత్ రెడ్డికి చెక్ పడుతుందా? తెలంగాణలో డీకే ఎవరు? ఆ ముగ్గురిలో అధిష్టానం ఎవరికి పవర్ షేరింగ్ సీట్ ఇస్తోంది? మూడో కంటికి తెలియకుండా రేవంత్కు ఎవరు ఎసరు పెడుతున్నారు? కర్ణాటకలో జరిగినట్లుగా తెలంగాణలో కూడా పవర్ షేరింగ్ సంగతేంటని అడిగేందుకు అసంతృప్త నేతలు హస్తినకు బయలుదేరబోతున్నారా? నిజంగానే రేవంత్ రెడ్డికి పదవీ గండముందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది ఇప్పుడు క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క విషయం చెప్పుకుందాం. ఆ పార్టీ కాంపౌండ్ వాల్లో క్రమశిక్షణ అనే పదం వినబడదు. దీనిని కవర్ చేసుకునేందుకు వారంతా మాకు ఫుల్ ఫ్రీడమ్ ఉందని చంకలు గుద్దుకుంటారు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే కర్ణాటకలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణను షేక్ చేస్తోంది. కన్నడలో అధికార పంపిణీ ఒప్పందాన్ని అమలు చేశారు. ఈ పరిణామంతో తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలర్ట్ అయ్యారు. మాకెప్పుడు న్యాయం జరుగుతోందని అడిగేందుకు వారంతా సిద్ధమయ్యారట. ఈ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. తెలంగాణలో కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుడికే సీఎం సీటు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇది తరచూ చర్చకు వస్తూనే ఉంటుంది. అధికార పంపిణీ ఒప్పందం కర్ణాటకలో అమలవుతోంది. కానీ ఈ ఫార్ములా తెలంగాణలో వర్తిస్తుందా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్లు కావస్తోంది. అయితే ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని ప్రజల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతోంది. అందులోనూ కాంగ్రెస్ క్యాడర్ కూడా గ్రామాల్లో ప్రజల ముందుకు వెళ్లలేకపోతోందని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో నాయకత్వ మార్పు చేస్తేనే పార్టీకి మేలు జరుగుతోందని కొందరు సీనియర్లు అధిష్టానం వద్ద లాబియింగ్ మొదలుపెట్టారట. రేవంత్ రెడ్డి లాంటి లీడర్లను కాంగ్రెస్ పార్టీ చాలా మందిని చూసింది. ఒకరి కాలును ఒకరు పట్టుకొని లాక్కోవటం ఆ పార్టీలో కామన్. అందుకే కాంగ్రెస్ అంటేనే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. మొదటి నుంచి రేవంత్ ను ఓ వర్గం వ్యతిరేకిస్తుందనేది బహిరంగ రహస్యం. ఆ వర్గం నేతలు ఎప్పటికప్పుడు హస్తినకు ఫిర్యాదుల ఫైల్స్ పంపుతూనే ఉన్నారట. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విస్తరణతో పాటే ముఖ్యమంత్రి మార్పు కూడా జరిగితే తమకు అవకాశాలు మెరుగుపడతాయని వారు బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ రేవంత్ ను సీఎం పదవి నుంచి తొలగిస్తే తర్వాతి స్థానంలో ఎవరనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. రేసులో ఉన్న సీనియర్ల పేర్లు వింటుంటే అసలు ప్లాన్ ఎంతో పక్కాగా ఉందనేది అర్థమవుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. రేవంత్ రెడ్డిపై మొదటి రోజు నుంచి విమర్శలున్నాయి. సీఎం మార్పు జరుగుతోందని కథనాలు వస్తున్నాయి. కానీ అధిష్టానంతో రేవంత్ నిరంతరం టచ్లో ఉంటున్నారు. తన పట్టును ఆయన ఎలా కాపాడుకుంటున్నారు? తనపై వచ్చే విమర్శలను ఎలా తిప్పికొడుతున్నారు? ఒకవైపు సీనియర్ల లాబియింగ్, మరోవైపు రేవంత్ వ్యూహాలు. ఈ రెండిటి మధ్య అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతోందనేది సస్పెన్స్. చివరిగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. తెలంగాణ సీఎంగా రేవంత్ ను తొలగించటం అంత సులభమా అని. ఎందుకంటే ఢిల్లీకి ఏం కావాలో రేవంత్ కి బాగానే తెలుసు. అందుకే సీఎం మార్పు ప్రచారం జరిగితే చాలు గో ఢిల్లీ అంటారు. అలాగే అధిష్టానంతో ఆయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా అగ్రనేతలు ఆయనపై వేటు వేసే అవకాశం 50-50 అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. తాజాగా కర్ణాటక పరిణామాలు రేవంత్ రెడ్డిని మరింత అప్రమత్తం చేశాయి. ఆయనలో ఏదో తెలియని భయం మొదలైందట. ఏది ఏమైనా రాబోయే మంత్రివర్గ విస్తరణే తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతోందని తెలుస్తోంది. ఆ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతోంది? అధిష్టానం ఎవరికి చెక్ పెడుతోంది? అసలు సీఎం మార్పు జరుగుతోందన్న ప్రచారంలో నిజమెంత అన్నది త్వరలోనే తేలిపోతోంది.